హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తలేని కోడలు. చెప్పానుగా లాస్ట్ వీడియోలో మేము నెక్స్ట్ వీక్ విజయవాడ వెళ్తున్నామని. ఇదే ఆ వ్లాగ్. అమ్మగారు నాకు ఇల్లు తుడడంలో సహాయం చేసి ఫుల్గా అలసిపోయి పడుకున్నారు. ఇదే మంచి టైం అని చెప్పేసి మాకు కావాల్సినవన్నీ ట్రైన్లో కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తున్నాను. అమ్మగారు బట్టలు, ఆవిడ కోసం డైపరు, ఫుడ్, లోషను, ఇంకా సాక్స్లు అన్నీ, ఇంకా నాకు కావాల్సిన ఇంకా ఆధార్ కార్డులు కూడా పట్టుకొని వెళ్ళాము. ఎందుకంటే అక్కడ ఎక్కడైనా బస్ జర్నీ చేయాల్సి ఉంటే శక్తి పథకాన్ని వాడుకుందాం కదా అని చెప్పేసి. ఇంకా అమ్మగారి కోసం పట్టు గౌన్ కూడా పెట్టాను. ఆవిడ ఖచ్చితంగా వేసుకోదని నాకు తెలుసు. అందుకని సెపరేట్గా ఇంకో 3 గౌన్లు పెట్టచ్చు, సింపుల్గా కాటన్ లాంటివి. అక్కడ నుంచి బయలుదేరి విజయనగరం ఆటోలో వెళ్ళిపోయాం 4కి. అలాగా 5:45 అనమాట ట్రైను. ఇంకా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి అమ్మగారికి ఫుడ్ పెట్టడానికి టైం అయిందని చెప్పి ఫుడ్ పెట్టాము. కదా అలా అటు ఇటు తిరుగుతున్నాను. ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కాం. ఆ పక్క సీట్లో అబ్బాయి చూడండి ఎలా చేస్తుంది. అసలు పట్టించుకోవట్లేదు. చాలాసేపు అలా పిలిచి ట్రైన్ చూసేది. అతనితో కాసేపు ఆడుకుంది. తర్వాత మాకు బోర్ కొడుతుందని చెప్పి ఆ బాక్స్లు నేను అవన్నీ కాసేపు ఆడుతుంది. తర్వాత పాప కోసం కొన్ని టాయ్స్ పట్టుకున్నాను, అవి కూడా ఇచ్చాను. అలవాటు లేదు కదా, ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందని చాలా భయపడ్డాం. అలా కాసేపు ఆడించి చాలా వరకు వాళ్ళు పెద్దనే ఆడించారు అన్నమాట. ఆ పక్కన ఎవరో బాటిల్ పెడితే ఆ బాటిల్తో ఆడుతున్నారు ఇద్దరు. అస్సలు కుదురుగా కొంచెం కూడా కుదురుగా లేదు. ఆ బాటిల్తో బోర్ కొట్టిందని చెప్పేసి ఆ పైన వెనక సీట్ ఒక దగ్గర ట్రైన్ ఆగిందని చెప్పి ట్రైన్ దిగితే వాళ్ళ పెద్దమ్మ అక్కడ అలా పాప పడుకోవడం 9:30కి అలా పడుకున్నారు. 9కి అమ్మయ్య అనిపించింది పాప పడుకున్నాక. కానీ ఫస్ట్ టైం అవడం వల్ల దానికి తోడు విండో ఆ సౌండ్ పక్క నుంచి వెళ్తున్న ట్రైన్ సౌండ్లు కదా తులుతులు పడి లేచిపోయేది. సరే పడుకోలేదు. లేవడం పడుకోవడం మాకైతే అస్సలు సరిగా నిద్ర లేదు ఫ్రెండ్స్. ఇంకా అలా నైట్లో జర్నీ కదా, మరి ఇంకేం చేయలేం. అందువల్ల వీడియోస్ అది కూడా ఏం సరిగా తీయడానికి ఏం అవ్వలేదు. అలా తాడేపల్లి గూడెం వచ్చేసరికి 1 అయ్యింది. వర్షం పడుతుంది. ఆ చినుకులకి లేచిపోయింది. ఆ కిటికీ వేసేసరికల్లా అమ్మగారు నిద్ర మొత్తం పోయింది. లేచి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. పైన అప్పర్ బెత్ పెద్దమ్మాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను. కాసేపు వాళ్ళు ఆడిచ్చారు, కాసేపు వాళ్ళు పెద్దనాన్న ఆడించుకుంటూ చాలా ఇబ్బంది పడింది నిద్ర కోసం. ఎందుకంటే తనకి చీకటిగా ఉంది, లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తేనే పడుకోవడం అలవాటు. ట్రైన్ జర్నీ తెలిసిందే కదా, అందువల్ల అస్సలు సరిగా పడుకోలేదు. అలా చూస్తూనే దగ్గరికి వచ్చేసాం విజయవాడ. వాళ్ళు పెద్ద రెడీగా ఉన్నారు తనని దించడానికి. విజయవాడలో దిగేసాం. ప్రజలు వాళ్ళ పెద్దక్క వాళ్ళు అంటే మా తోటి వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళు గుంటూరులో చదువుతున్నారు. వాళ్ళు బస్సులో చూస్తున్నారు. వాళ్ళు మాత్రం ముందే వచ్చారు. ఇంకా వాళ్ళదే అనమాట. పాప వీడియోస్ చూస్తారంటే చాలా నచ్చాయి అంటారు. కొంచెం చాలాసేపు పాపని వాళ్ళు ఎత్తుకున్నారు. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. ఆటో ఎక్కేసి వెళ్ళాము. అమ్మగారు ఆటోలో పడుకున్నారు. ఎందుకంటే 1 నుంచి పడుకోలేదు కదా, 4 అలా అయింది పడుకున్నారు. కృష్ణాఘాట్కి వెళ్ళాం. కృష్ణానదిలో స్నానం చేయడానికి తాతయ్య ఇంకా వాళ్ళ పెదనాన్న వెళ్ళారు. పాపని ఎత్తుకొని నేను అక్కడ లగేజ్లు అన్నిటికీ కాపలా ఉన్న మిగతా వాళ్ళు కూడా బ్రష్లు అవి చేసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇలా వెళ్ళారో లేదో అమ్మగారు ప్లేస్ కూర్చున్నారు. మళ్ళీ మొదలు పెట్టారు ఆట.
లక్కీ అయితే పేపర్ ఇచ్చింది, ఆ పేపర్తో ఆడుకుంటుంది అనమాట అక్కడ ఫుల్గా. ఆనంతసేపు బాగానే ఆడేది, చిక్కగా అయిపోయేది. ఆ పేపర్తో వాళ్ళ చూపించుకుంటూ ఆడుకుంటుంది, ఆడుకుంటూ. ఇంకా తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి సరికి తెల్లవారిపోయింది. బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసి అందరం టెంపుల్కి పైకి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను అంటే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను విజయవాడ, మళ్ళీ ఫస్ట్ టైం అనమాట. అప్పుడు నాకు అసలు తెలీదు, ఆ టైంలో తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ టైం తీసుకుని అనిపించింది, చాలా బాగా అనిపించింది. నిజానికి అమ్మగారి దర్శనం కూడా చాలా బాగా అయింది. చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాము. లక్కీగా మేము యాక్చువల్లీ ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనంలో అదే జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మాకు 300 లైన్లోకి పంపించారు. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా అందులోకి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేసి అలో చేశారు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. అక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. అమ్మవారిని దర్శనం ఎలాగోలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నుంచి ఎక్కడికి అమరావతి వెళ్ళాము శివుని టెంపుల్ కోసం అని చెప్పి. ఆ వీడియో కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.